మాస్ మహారాజా రవితేజ ఫ్లాప్ హిట్తో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్లో ఉన్నారు. ప్రజెంట్ ఆయన నటిస్తున్న చిత్రాల్లో మాస్ జాతర ఒకటి. డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పలు అప్డేట్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమా సమ్మర్ స్పెషల్గా థియేటర్స్లోకి రానున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం అలాగే సినిమా రిలీజ్ కోసం ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటకు భీమ్ సిసిరోలియో సూపర్ సంగీతం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పాటల కంపోజ్ పూర్తి అయిందట. త్వరలో ఈ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ప్రజెంట్ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు 75% మాత్రమే కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. మే నెలాఖరు నాటికి షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని మేకర్స్ చేస్తున్నారట. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మే లాస్ట్ వీక్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ జాతర అనే టైటిల్కి తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. మాస్ మహారాజా రవితేజ అంటేనే వినోదానికి మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సీన్లను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా త్వరగా తెరకెక్కుతుందని చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజ సరసన రొమాన్స్ చేయబోతోంది. ఈ సినిమాకు భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం మళ్ళీ రవితేజ నుంచి ఒక వింటేజ్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉండగా ఇప్పుడు ఓ సాలిడ్ అప్డేట్ ఈ చిత్రంపై వినిపిస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.